ఈ వీడియోలో మనం ఫ్యూచర్ యాక్షన్స్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుందాము. భవిష్యత్తులో పలానా పనిని చేయకూడదా అని ప్రశ్న అడుగుటకు ఫ్యూచర్ యాక్షన్స్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చెప్పవలసి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి విల్ ప్లస్ నాట్, వోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1, దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము, ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. విల్ ప్లస్ నాట్, వోంట్, దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో ప్రశ్నార్థక పదం అంటాము. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి 7 ఉంటాయి. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. ప్లస్ వెర్బ్ 1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే లుక్ చూచుట, మూవ్ కదులుట, పే చెల్లించుట, రూల్ పాలించుట, సెండ్ పంపుట, టాక్ మాట్లాడట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. విల్ ప్లస్ నాట్, వోంట్ ఐ గో, నేను వెళ్ళకూడదా. విల్ ప్లస్ నాట్, వోంట్ హీ లీవ్, అతను వదలకూడదా. విల్ ప్లస్ నాట్, వోంట్ దే మీట్, వారు కలవకూడదా. విల్ ప్లస్ నాట్, వోంట్ షీ టాక్, ఆమె మాట్లాడకూడదా. మరికొన్ని సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మరికొన్ని వెర్బ్స్తో ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. కీవర్డ్స్ ఏం రాయాలంటే ఈ మోడల్ సెంటెన్సెస్లో టుమారో, లేటర్, అగైన్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 1 week. ఈ విధంగా కీవర్డ్స్ని ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవచ్చు. ఒకసారి ఫార్ములా గురించి ఆలోచిస్తే కనుక చెప్పుకుంటే కనుక విల్ ప్లస్ నాట్, వోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.